ముస్లిం మహిళలను అనద్రొక్కబడిన వారిగా 4 గోడల మధ్య బందీలని మీడియాలో తరచుగా వక్రీకరించి చూపడం జరుగుతుంది. విద్య, అభివృద్ధి, వ్యాపార రంగంలో రాణించడం ఇస్లాంలో మహిళలకు నిషేధమని చాలా మంది అపోహకు లోనై ఉన్నారు. మరి వారి అపోహలను దూరం చేసేందుకు ఆదర్శ ముస్లిం మహిళ హజరత్ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా వారి జీవిత సంక్షిప్త చరిత్ర మీకోసం. బీబీ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా మక్కా నగరంలో జన్మించారు. తండ్రి పేరు హువైలిద్, తల్లి పేరు ఫాతిమా. బాల్యం నుండి కూడా మంచి సుగుణాలు గలవారు. అందుకే ఆమెకు తాహిరా, పరిశుద్ధురాలు అనే బిరుదు కూడా లభించింది. యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు ఆమెను అబూ హాలా అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. కానీ 2 పిల్లలు కలిగిన తర్వాత ఆయన మరణించారు. తరువాత అతీక్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆయన కూడా ఒక బిడ్డ తండ్రి కాగానే మరణించినందున ఆమె మరో పెళ్లి చేసుకోక వితంతువుగానే ఉండిపోయారు. మక్కాలో నౌకర్లను నియమించి విదేశాలలో సైతం వ్యాపారాన్ని నడిపి మంచి లాభాన్ని పొందారు. ఆమె తక్కువ కాలంలోనే ప్రముఖ వ్యాపారులలో ఒకరుగా పేరు పొందారు. దైవం ఆమెకు సుగుణాలతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించినందుకు దాన ధర్మాలతో బీదవారిని ఆదరించారు. ప్రముఖులందరూ ఆమెకు వివాహ సందేశాన్ని పంపినప్పటికీ ఆమె వాటిని తిరస్కరించారు. వ్యాపార వృత్తిలోనే ఆమె జీవితం కొంతకాలం కొనసాగింది. తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వాన్ని, గుణాలను మక్కా వారు ఆమె నౌకర్లు ప్రశంసిస్తుంటే విని వారిని ఆహ్వానించి తమ వ్యాపార ప్రతినిధిగా నియమించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సత్ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయారు. వెంటనే వారు ఆయనకు వివాహ సందేశాన్ని పంపించారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరించారు. వారి దాంపత్య జీవితం 25 సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు ఆమె అనారోగ్యంతో చనిపోయారు. అప్పుడు ఆమె వయసు 65 సంవత్సరాలు. ఇలా సామాజిక వృద్ధిని సాధించిన ఆదర్శ ముస్లిం మహిళలు చరిత్రలో అనేక మంది కనిపిస్తారు. 1500 సంవత్సరాలకు పూర్వమే ఇస్లాం మహిళలకు విద్య, ఆర్థిక స్వేచ్ఛను, హక్కులను ప్రసాదించింది. నేడు కూడా వినుదిగని అడుగులతో అభివృద్ధి శిఖరాలను అధిరోహించే అనేక ముస్లిం మహిళలు హిజాబ్ ధరించి సమాజంలో తమదైన పాత్రను పోషిస్తున్నారు.